హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హర్విల్లు. ఈరోజు మంచి స్నాక్ ఐటెమ్ చూద్దాం రండి. బనానా బజ్జీలు. చూస్తున్నారు కదా! సౌండ్ వింటుంటేనే ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఆయిల్ పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా రండి. వీటిని పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ లాగా ఇచ్చారంటే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. వీటికి ఎలాంటి చట్నీ అవసరం లేదండి. వట్టివే తినేయొచ్చు. కావాలి అంటే టమాటో కెచప్‌తో సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టమాటో కెచప్‌తో సర్వ్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులో హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకోండి. పావు కప్పు శనగపిండి వేసుకోండి. ఇందులో బియ్యపిండే ఎక్కువగా వాడుతున్నామండి మనము. బియ్యపిండి ఎక్కువగా వాడితేనే ఈ బజ్జీలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా బావుంటాయి. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. పావు టీ స్పూన్ జీరా, పావు టీ స్పూన్ వాము కూడా వేసుకోండి. అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. అలాగే ఇందులో తరిగిన కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను నేను. ఇవన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. అన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకుంటూ బజ్జీలకు ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి. బనానాలను కట్ చేస్తున్నప్పుడు దానికున్న జిగురు మన చేతికి బంగలాగా అతుక్కుంటూ ఉంటుంది. అలా అతక్కుండా ఉండడం కోసం నేను కాస్తంత ఆయిల్ నైఫ్‌కి అండ్ అరచేతికి కూడా అప్లై చేసుకొని తర్వాత బనానాలను కట్ చేస్తున్నాను. బనానాలకు పైన ఉన్న పొట్టు తీసేసి వాటిని వాటర్‌లో వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ హీట్ కానీకి టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో ఇవి నల్లపడిపోతాయి. చూస్తున్నారు కదా! ఆయిల్ అప్లై చేసుకోవడం వలన మన చేతికి, నైఫ్‌కి ఎలాంటి జిగురు అంటుకోలేదు. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అవుతూ ఉండగా బనానాలను చిన్న చిన్నగా కట్ చేసుకోండి. పావించు మందంతో కట్ చేసుకోండి. ఇలా అయితేనే తింటున్నప్పుడు బనానా ఫ్లేవర్ తెలుస్తూ చాలా బావుంటాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బనానాలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచుతూ ఆయిల్‌లో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి. వీటిలో మనం బియ్యపిండి ఎక్కువగా వాడాం కాబట్టి ఇవి గోల్డెన్ బ్రౌన్‌కి రావండి. కాస్త తెల్లగానే ఉంటాయి. పక్కన నురగ రావడం ఆగిపోయింది అంటే అవి ఫ్రై అయినట్టుగా అర్థం చేసుకొని మనం ఆయిల్ నుండి తీసేయొచ్చు. ఈ విధంగా బ్యాచెస్ లాగా వేసుకుంటూ బజ్జీలన్నింటినీ కాల్చుకోండి. చూస్తున్నారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బావుంటాయండి. వీటిని ఒకసారి నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ స్నాక్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.